ఆమెలో దైవభక్తి ఉందంట. ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీ అన్నమాట. ఆమెకి ధర్మశాస్త్రం తెలుసు. అయితే విశ్రాంతి దినం అంటే ఆ రోజు శనివారం రోజు వాళ్ళు విశ్రాంతి దినము ఆచరించేవాళ్ళు. అయితే అక్కడికి ప్రార్థనకి ఆమె వచ్చిందంట. చాలామంది ప్రార్థన కంటే ఇష్టం ఉండదు కదా. చాలామంది ప్రార్థన చేయటానికంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ మరి అన్ని కోడికలకి రాగలుగుతారు, కానీ ప్రార్థనా కోడికంటే మాత్రము చాలామందికి ఇష్టం ఉండదు, రాలేరు. కానీ ఈమె ప్రార్థన చేయటానికి అక్కడికి వచ్చిందంట. 13వ వచనములో అక్కడ ఏం రాయబడిందంటే, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని. కాబట్టి అక్కడికి కూడి వచ్చింది ఈమె కూడా ప్రార్థన చేయటానికి. ఈమె కూడా లూదియా కూడా అక్కడికి ప్రార్థన చేయటానికి వచ్చిందనమాట. పౌలు ఈమెతో మాట్లాడుతున్నాడు. ఈమె గురించి ఏం రాయబడిందంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని రాయబడుతూ వచ్చింది. ఈమెలో దైవభక్తి ఉంది. అంతేకాదు ఈమె ఏం పని చేస్తుందంటే ఈమె ఓదారంగు పొడి అమ్ముతుందన్నమాట. ఓదారంగు పొడి అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ఈమె ఫిలిప్పీ పట్టణం నుండి వచ్చిందనమాట. అక్కడ యోధారంగు పొడి అమ్ముతుందన్నమాట. ఆమె మాసిదోనియాకి వచ్చింది. మాసిదోనియాకి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఆమె ఓదారంగు పొడి ఆమె అమ్ముతుందన్నమాట. ఆమె పని అది. ఆమె చేసే వర్క్ ఓదారంగు పొడి అమ్ముతుంది అనమాట. ఓదారంగు పొడి అంటే ఓదారంగు అంటే బాగా విలువైనటువంటి ధనవంతులు వాడతారనమాట. మనం లోకసువార్త 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడు ఓదారంగు వస్త్రములు ధరించి ప్రతిదినము సుఖపడుతుంటాడు. అంటే ధనవంతులు వేసుకునేటువంటి బట్టలు ఓదారంగు వస్త్రాలు అన్నమాట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో విలువైనటువంటి పట్టు వస్త్రాలు ఎలాంటివో ఆ రోజుల్లో కూడా ధనవంతులు మరి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు ఓదారంగు వస్త్రాలు ధరించేవారు. అవి ఆ రోజుల్లో చాలా విలువైనటువంటి వస్త్రాలు అన్నమాట. ఈమె ఆ ఓదారంగు పొడి అమ్మేదన్నమాట. ఓదారంగు అమ్మేదన్నమాట. ఈమె అక్కడికి వచ్చినప్పుడు ఆమె కష్టపడుతుంది, ఆ పని చేస్తుంది. అయితే ఈమె ప్రార్థనకు వచ్చిందంట. ప్రార్థనకు వచ్చి కూర్చున్నప్పుడు పౌలు చెప్తున్న మాటలేందు ఆమె ఏం చేసింది, లక్ష్యం ఉంచిందంట. పౌలు ఏం చెప్తాడా విందామా అని చెప్పి ఆమెకి వాక్యం అంటే చాలా ఆసక్తి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆమె వాక్యం వినటానికి అక్కడికి వచ్చింది. పౌలు చెప్తున్న మాటలేందు ఆమె ఏం చేసిందంట, లక్ష్యం ఉంచిందంట. వాక్యమందు లక్ష్యం ఉంచింది. వింటుంది, శ్రద్ధగా వాక్యాన్ని వింటుంటేనంట ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడంట. ప్రభు ఆమె హృదయాన్ని తెరిస్తే అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా ఏం చేశారంట, బాప్తిస్మను తీసుకున్నారంట. ఆమెయు ఆ ఇంటి వారందరూ రక్షణ పొందినారంట. కాబట్టి ఈమెలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం ఏంటంటే ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. దేవుడి ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే మనలో ప్రతి ఒక్కరికి ఏముండాలా, భక్తి ఉండాలి. ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళ దేవుడు కాపాడతాడు. మనము దైవభక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు, వాళ్ళని దేవుడు దీవిస్తాడనమాట. ఈమె గురించి రాయబడింది ఏంటంటే ఈమె ఎవరంట, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఈమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. అందుకనే కష్టమైన బాధ అయినా సరే ఆమె ఓదారంగు పొడి అమ్మకు ఖాళీగా ఉండేటువంటి ఆమె కాదు. ఆమె పని చేసుకుంటూ మరలా ఏం చేసేది, దేవుని వాక్యాన్ని వినటానికి ఆమెకు ఆసక్తి ఉందన్నమాట. కాబట్టి అందుకని ఆమెలో ఉన్నటువంటి ఆ మంచి విషయం ఏంటంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
అందుకని పౌలు ఏమంటాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ 10వ వచనంలో, మొదటి తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలు చాలామంది దైవభక్తి కలిగి ఉంటారు. అయితే వాళ్ళకు తగినట్టుగా మనం కూడా దైవభక్తి కలిగినటువంటి వారముగా మనం కూడా ఏం చేయాలి? మంచి క్రియలు, సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి క్రియల చేత మనమే ఏం చేయాలి? అలంకరించుకోవాలంట. కాబట్టి తమను తాము అలంకరించుకొనవలెను అంటున్నాడు. కాబట్టి లూదియాలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఈమె మరి దైవభక్తి కలిగి ఉందన్నమాట. అయితే మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం కూడా దైవభక్తి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఈమె మరి లూదియా కూడా ఏం చేస్తూ వచ్చిందంటే, మరి భక్తి కలిగి జీవిస్తుందన్నమాట. ఆమె గురించి దేవుడు అందుకని ఏమంటున్నాడంటే, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అట. ఆమె ఎవరు? దైవభక్తి కలిగిన స్త్రీ. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిసుండెను. ఈమె మరి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. భక్తులైన వారు మాత్రమే ప్రార్థనలకి రాగలరు అన్నమాట. అన్ని కూడికలకి రాగలరు. కాబట్టి భక్తి లేని వారు అన్నిటికీ రాలేరు. ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ కనుక ఈమె ఏం చేస్తుంది? అక్కడికి వచ్చింది. తర్వాత ఈమె ఎందుకు వచ్చింది అక్కడికంటే 13వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని. అంటే ఇక్కడికి లూది అనేటువంటి ఈమె అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం, ఈమె ప్రార్థన జరిగే స్థలానికి వచ్చిందంట కదా. ప్రార్థన అంటే ఆమెలో ఉన్నటువంటి రెండో విషయం ఏంటంటే, ఒకటి దైవభక్తి కలిగిన స్త్రీ, రెండోది ప్రార్థన చేసేటువంటి స్త్రీ అన్నమాట. మనకు మన జీవితాల్లో ప్రార్థన అనేది చాలా అవసరం అన్నమాట. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు అన్నమాట. ప్రార్థన చేసేవాళ్ళు కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయితే ప్రార్థన చేసేటువంటి ప్రజలకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు అన్నమాట. ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో ఆ ప్రార్థనా పరుల యొక్క కుటుంబాలని దేవుడు హెచ్చిస్తాడు అన్నమాట, ఆశీర్వదిస్తాడు. కాబట్టి అందుకని ఇక్కడ మరి ఎంత దూరం అంటే నది దగ్గరికి రావాలా. నది దగ్గరికి సాయంకాల పూట, సాయంత్రమున నది దగ్గరికి. అంటే నది ఎక్కడ ఉంటుంది? ఇళ్ళకి దూరంగా ఉంటుంది. దూరమైనప్పటికీ ఆమె మరి పగలంతా ఆ యొక్క ఓదారంగు పొడి అమ్ముకుని ఎక్కడికి వెళ్తుంది? ఆమె ప్రార్థనా స్థలానికి వెళ్తుంది అన్నమాట. అక్కడ ప్రార్థన చేయడానికి ఈమె ప్రార్థన చేయడానికి వెళ్తుందన్నమాట. అక్కడికి వచ్చి కూర్చుందంట, ప్రార్థనా స్థలంకి వెళ్తుంది. అంటే ప్రార్థన అనేది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది అన్నమాట. ఒకసారి బక్షింగ్ అంకుల్ని, అయ్యా మీరు ఎంత గొప్పవారయ్యారు, ఏంటి దీని రహస్యం అంటే, రండి కూర్చోండి అని చెప్పి ఆయన ఏం చెప్పాడంట? 3 విషయాలు అన్నాడంట. ఏంటి 3 విషయాలంటే, మొదటి విషయం ఏంటంటే, అయ్యా నువ్వు ఇన్ని సంఘాలు కట్టడానికి, ఇంత గొప్పవాడు అవడానికి మొదటి రహస్యం ఏంటంటే ప్రార్థన అన్నాడంట. రాసుకున్నారంట. సరే మరి రెండో రహస్యం ఏంటంటే, రెండో రహస్యం కూడా ప్రార్థనేనన్నాడు. మూడో రహస్యం ఏంటంటే, మూడో రహస్యం కూడా ప్రార్థనే. అంటే ప్రార్థన ద్వారా ఏం చేయొచ్చు? గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నమాట. ప్రార్థన ద్వారా ఇడిపింపబడతాం,
ప్రార్థన ద్వారా రక్షింపబడతాం. ప్రార్థన ద్వారా మనం ఎంతో మేలు పొందుతాం అన్నమాట. శోధనల నుంచి ప్రార్థన ద్వారా తప్పించబడతాం అన్నమాట. మరి చూడండి, నిజంగా ఆమె ఎంత క్రయం చెల్లించి వచ్చిందో చూడండి. నది తీరమనంట, నది తీరమున వాళ్ళంతా కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి ప్రార్థన జరుగుతుంది అనుకుని ఈమె కూడా ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళిందంట. నది తీరం అంటే చాలా దూరం ఉంటుంది కదా, నది దగ్గర ఇళ్ళు ఉండవు. అంత దూరం ప్రయాసపడి ఈమె కూడా అంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుందంట లూదియా. అక్కడికి వెళ్ళి కూర్చుండి పౌలు చెప్పే మాటలు ఏందో ఆమె వింటా ఉందంట కదా. ఈమెలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి దైవభక్తి కలిగిన స్త్రీ, రెండోది ప్రార్థన చేసేటువంటి స్త్రీ అన్నమాట. ప్రార్థన, ఆమె కుటుంబంలో మరి గొప్ప ప్రార్థన జీవితం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమెలో ఉన్నటువంటి మూడో విషయం ఏంటంటే, ఆమె ఏం చేస్తామే కష్టపడుతుంది. కుటుంబ బాధ్యత తెలుసు ఆమెకి. ఆమె ఏం చేస్తుందంట, నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి ఆమె ఏం చేస్తుంది, ఊదా రంగు పొడి అమ్ముతుందన్నమాట. చూడండి, చదువుకుందాం. 14వ వచనం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుసుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. అంటే ఈమె ఏం పని చేసుకుంటుంది, ఊదా రంగు పొడి అమ్ముకుంటుంది. ఖాళీగా ఉండే స్త్రీ కాదు కదా. మరి పగలంతా కష్టపడి కూడా ఎక్కడికి వచ్చింది ఆమె, నది తీరానికి వచ్చింది ప్రార్థనకు. ఆమెకు ప్రార్థన అంటే ఎంత ఆసక్తితో చూడండి కదా. నది తీరానికి వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు, పగలంతా కష్టపడ్డాము, ఈరోజంతా రెక్కల ముక్కలు అయిపోయినాయి, ఇంకేం వెళ్తాంలే దేవుని మందిరానికి అనుకుంటాం. మందిరం దగ్గరున్నా సరే మనం రాలేరు చాలామంది. కానీ ఈమె అట్లా కాదంట. ఈమె పగలంతా ఊదారంగు పొడి అమ్మి తిరిగి మరలా సాయంత్రం అయ్యేసరికి ఈమె ఎక్కడికి వచ్చిందంట, ప్రార్థన చేసుకునేటువంటి స్థలానికి వచ్చిందంట. అక్కడికి వచ్చి కూర్చుందంట కదా. కాబట్టి ఈ విషయంలో 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి దైవభక్తి కలిగిన స్త్రీ, రెండోది ప్రార్థన చేసే స్త్రీ, మూడోది కష్టపడే స్త్రీ కూడా కదా. ఈమె గురించి మనకు బాగా తెలుసు. అంతేకాదు 4వ విషయం ఏంటంటే, ఆమె పౌలు చెప్పే వాక్యమందు లక్ష్యం ఉంచిందంట. చాలామంది దేవుని వాక్యాన్ని ఏం చేస్తాం మనం, చాలామంది దేవుని వాక్యాన్ని సరిగా వినటానికి ఇష్టపడం. దేవుని వాక్యాన్ని వినటానికి అంగీకరించడానికి కానీ పూర్తిగా సరిగా చక్కగా ఆసక్తితో వినటానికి కానీ మనము అంతగా చాలామంది ఇష్టపడరు. కానీ ఈమె ఏం చేస్తుందంటే, పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏందో ఈమె ఏం చేసిందంట, లక్ష్యం ఉంచిందంట దేవుని బిడ్డ. పౌలు గారు ఏం చెప్తున్నాడా అని చెప్పి ఆ పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏందో ఈమె ఏం చేస్తుందంట, లక్ష్యం ఉంచి ఆ వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి ఏం చేస్తుంది, వాక్యాన్ని ఆసక్తి కలిగి ఉంటుంది అన్నమాట. వాక్యం మీద అంత ఆసక్తి కలిగి ఉందన్నమాట. కాబట్టి దేవుని వాక్యము దేవుడు చాలాసార్లు మన ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయకూడదు, దాన్ని మనం పెడచెవిని పెట్టి దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధతో వినాలి. బైబిల్లో రాయబడింది, దేవుని యొక్క వాక్యాన్ని అంట శ్రద్ధతో వినాలంట. ఆ వాక్యం మీద మనం ఏం కలిగి ఉండాలా, దృష్టి కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలన్నమాట. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను మనం ఏం చేయొద్దు, మనము అశ్రద్ధ చేయొద్దు, త్రోసివేయకూడదు. ఎజ్రా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. చూడండి, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. ఎజ్రా గ్రంథము 6:11. ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచినడలా వాని వింటి వెన్నుగాడి ఓడ తీయబడి నిలువ ఎత్తబడి దాని మీద వాడు ఉరితీయబడును. ఆ తప్పును బట్టి ఆ ఇల్లు పెంటరాచిగా చేయబడును. ఏ రాజే కానీ ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపచేయుటకై చేయి చాపినడలా తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని
నశింప చేయనట్లు దర్యావేషను నేనే ఈ ఆజ్ఞనిచ్చితిని, మరియు అది వేగంగా జరగవలనని రాయించి అతడు తాకీదు రాయించను. అంటే దేవుని యొక్క ఆజ్ఞ, వాక్యం అంటే ఏంటి? దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకు ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞలను మనం ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు దర్యావేషు రాజు, ఇంకను మేము నిర్ణయించినది ఏమనగా, ఎవడైనాను ఈ ఆజ్ఞను భంగపరిచినడలా వాని ఇంటి వెన్నుగాడు ఏం చేయాలంట? ఓడతీయబడి నిలువెత్తబడి దాని మీద వాడు ఉరితీయబడును. ఆ తప్పును బట్టి ఆ ఇల్లు ఏమవుద్దంట? పెంటరాజుగా చేయబడును. ఏ రాజే కానీ ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింప చేయుటకై చేయి చాపినడలా తన నామమును బట్టి అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింప చేయనని దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని కదా. ఇది దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క వాక్యం అంటే ఆ వాక్యములో ఆజ్ఞలు వస్తాయి, దేవుని యొక్క మాటలు వస్తాయి. ఆజ్ఞ ద్వారా దేవుడు, వాక్యం ద్వారా దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం దాన్ని నిర్లక్ష్యంగా వింటే దాన్ని మనం త్రోసివేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు, దేవుని యొక్క సంకల్పం కలిగి ఉంటాడు. అయితే ఆజ్ఞను మనం తోసివేయటం ద్వారా దేవుని ఆజ్ఞలు మరి ఎప్పుడైతే మనం తోసివేస్తామో అప్పుడేమైతే దేవుడు అనుకున్నది మన జీవితంలో జరగలేదు. కారణం ఏంటంటే మనము ఆజ్ఞలను ఏం చేస్తున్నాము? మనము త్రోసివేస్తున్నాం అన్నమాట. అంటే ఆయన నిబంధనలు, ఆయన కట్టడాలను మనం ఏం చేస్తున్నాము? త్రోసివేస్తున్నాం. ఎందుకంటే మనకంటే కూడా చిన్న చిన్న జీవులు ఏం చేస్తాయి? దేవుని యొక్క ఆజ్ఞలు అవి నెరవేరుస్తాయి. కానీ దేవుని బిడ్డలైన మనం కూడా దేవుని వాక్యాన్ని మనం వినాలి, తర్వాత వాటిని ఏం చేయాలి? వాటిని మనము శ్రద్ధగా నెరవేర్చాలి. ఇప్పుడు లూదియా ఏం చేస్తుందంట? పౌలు చెప్పిన మాటలు ఏందో ఆమె ఏముంచింది? లక్ష్యం ఉంచింది కనుక ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. అక్కడ చాలామంది ఉంటున్నారు, కూర్చుని వింటున్నారు, కానీ అందరూ వాక్యం మీద ఏం లేదు, వాళ్ళకి వాక్యం మీద లక్ష్యం లేదు. చాలామంది ఉన్నారు అక్కడ స్త్రీలు, కానీ అందరికీ వాక్యం మీద శ్రద్ధ లేదు. అందరూ పౌలు చెప్పిన మాటలు వినటం లేదు. వింటలేదంటే వింటున్నారు, కానీ దాన్ని అమల్లోనికి తీసుకోవట్లేదు. అంటే వింటలేదంటే ఏంటి? ఇప్పుడు ఇంతమంది మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అందరు వింటున్నారు, కానీ ఇడిచిపెట్టేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తారు, మా పిల్లలు నా మాట వింటలేదండి అని. అంటే మనం వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు వింటారు, కానీ వాటిని వాళ్ళు ఏం చేయట్లేదు? అనుసరించటం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము, కానీ దాన్ని మనం చాలాసార్లు దాన్ని అనుసరించలేకపోతున్నాం. అందుకని దేవుడు హృదయాన్ని ఏం చేయలేకపోతున్నాడు? దేవుడు తెరవలేకపోతున్నాడు. ఆమె ఏం చేస్తుంది? ఆ సహోదరి ఏం చేస్తుందంట? పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచింది కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఇప్పుడు ఆమె జీవితము ఏమైపోయింది? మార్చబడింది. ఆమెకి వాక్యం అంటే ఆమెకి ఆసక్తి. తర్వాత ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? వాక్యం వినింది, దేవుడు ఆమె హృదయం తెరిచినాడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? 15 వచనం చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకుని మమ్మను బలవంతం చేశారు. ఇక్కడ ఆమెయు ఆమె ఇంటి వారందరూ ఏం చేశారంట? బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం అనేది దేవుని ఒక ఆజ్ఞ, దేవుని ఆజ్ఞలో అది ఒక ఆజ్ఞ అన్నమాట. చాలామంది ఈ బాప్తీసం ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి బాప్తీసం తీసుకోవాలి అంటే రక్షింపబడాలి. ఈ కుటుంబంలో ఆమె రక్షింపబడింది, ఆమె ఇంటి వాళ్ళు కూడా ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. ఆమె రక్షింపబడింది, ఆమె ఇంటి వాళ్ళు కూడా రక్షింపబడ్డారు. అంటే మనము మన ఇంటి వారందరం కూడా ఏం కావాలా? రక్షింపబడాలి. ఒకళ్ళ లోకంలో ఒకళ్ళు దేవుల్లో ఉండకూడదు. కాబట్టి అందరము మనం ఏం కావాలా? రక్షింపబడాలి. రక్షణ అనేది చాలా విలువైనది దేవుని బిడ్డలారా.
రక్షణ అనేది ఎవరైతే ఈ రక్షణ పొందుతారో వాళ్ళు యుగయుగములు ఎక్కడ ఉంటారు? దేవుని దగ్గర ఉంటారు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకము అంతలో కనపడి ఇంతలో మాయమైపోవు ఆవిరి వంటిది. ఈ లోకము శాశ్వతమైనది కాదు, రక్షణ శాశ్వతమైనది. అది నిత్య రక్షణ. అది దేవుడు ఒకసారి మనకు దేవుడు ఆ రక్షణ ఇచ్చినాడంటే యుగయుగములు వాళ్ళు పరలోక రాజ్యంలో సంతోషంతో ఆనందంతో ఉంటారన్నమాట. కాబట్టి ఆ రక్షణ ఆమె పొందింది, ఆమె ఇంటి వారు కూడా రక్షణ పొందినారు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? రక్షింపబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు కదా. కుటుంబంలో కూడా ఐక్యత అనమాట. ఒకళ్ళు బాప్తిసం తీసుకుంటే అందరూ రక్షింపబడాలి. ఒకళ్ళు రక్షింపబడ్డారనుకోండి, అందరి కుటుంబంలో కూడా ఆత్మీయ ఐక్యత అంటారు దీన్ని. ఆత్మీయ ఐక్యత అంటారు అన్నమాట. ఒకళ్ళు రక్షింపబడ్డారనుకోండి, మిగతా వాళ్ళు అందరూ కూడా ఏం కావాలా? అందరూ రక్షింపబడినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడన్నమాట. కాబట్టి రక్షింపబడింది ఆమె ఇంటి వారు అందరూ ఏం చేశారంట? బాప్తిసం తీసుకున్నారంట. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, నమ్మి అక్కడ ఏముంది? మార్క్స్ వార్తలో, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అన్నమాట. నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? రక్షింపబడతారు. వాళ్ళు నరకంలోనికి వెళ్ళరు. బాప్తిసం తీసుకోకుండా ఉంటే, నమ్మకపోతే దాని గురించి ఏం కాదులే, దేవుడు వస్తాడంటావా, వచ్చినప్పుడు చూద్దాములే అని మనం అశ్రద్ధ చేస్తే చనిపోతే ఎక్కడికి పోతాం? నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళిన తర్వాత ప్రభువా నన్ను రక్షించండి అని మనం కేకలేస్తే దేవుడు అంటాడు, అక్కడ పెద్ద తుమ్మిడిలో పలానా బాబురావు అనే పాస్టర్ మైకి పెట్టి మీ అందరికి ఏం చెప్పాడు? రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలని చెప్పాడు. నువ్వేం చేసావు? విన్నావు కానీ నిర్లక్ష్య పెట్టావు. కాబట్టి దేవుడు అడుగుతాడు మనల్ని, నువ్వేం చేస్తున్నావు? నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేసావు, నువ్వు త్రోసివేసావు, తర్వాత చూద్దాంలే అని ఆలస్యం చేసావు అన్నమాట. ఆలస్యం చేయటం ద్వారా మనం ఏమైపోతున్నాము? దేవునికి దూరం అయిపోతాం. చనిపోతే ఎక్కడికి పోతాం? నరకానికి వెళ్ళిపోతాం. అగ్ని ఆరదు, పురుగు సావదంట. కాబట్టి బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఏం చేయాలా? రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి కదా. అట్లా దేవుని వాక్యంలో కూడా మనం చూస్తే ఇప్పుడు ఆమె ఇంటి వారు ఏం చేశారంట? బాప్తిసం తీసుకున్నారంట కదా. ఇప్పుడు ఆమెలో మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినాము? ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ, తర్వాత ప్రార్థన చేయడానికి వచ్చిందంట 13వ వచనంలో. 14వ వచనంలో కష్టపడే కుటుంబ విషయంలో ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీగా చూస్తున్నాము. తర్వాత దేవుని వాక్యం అంటూ అంత ఆసక్తిగా వింటుందామె. తర్వాత ఆమె రక్షణ పొంది వాళ్ళ ఇంటి వారిని కూడా రక్షణలోనికి తీసుకుని వచ్చింది అనమాట. రక్షణలోకి తీసుకుని వచ్చింది. తర్వాత 6వ విషయం ఏంటంటే ఆమె ఏమంటుందంటే, చూడండి చదువుకుందాము 15వ వచనంలో, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే. ఆమె చూడండి, ఆమెకి ఎంత విశ్వాసం చూడండి. అయ్యా నేను ప్రభువునందు విశ్వాసం కలిగిన దాన్ని. కాబట్టి ఆమె ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంది. దేవుడు అంటే విశ్వాసం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడు. దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. మనం నమ్మి ఆయన యందు మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. లూదియా కూడా ఏం చెప్తుంది? అయ్యా నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే. ఏమంటుంది? అయ్యా నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని కదా. ఆమె నిజంగా విశ్వాసం కలదే, లేకపోతే దేవుడు ఇక్కడ ఆమె పేరు ఆ మాట రాయడు. ఇక్కడ ఆమెకి ప్రభువునందు విశ్వాసం, ప్రభు అంటే విశ్వాసం, ఆయన కార్యాలంటే విశ్వాసం. కాబట్టి అలాంటి మంచి విశ్వాసం కలిగిన స్త్రీ మరి ఈ యొక్క లూదియా. అంతేకాదు ఈమె ఏమంటుందంటే, ఆ 7వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఈమె ఏమంటుంది? 15వ వచనంలో, 15వ వచనం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు నేను ప్రభువునందు
విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకుని మమ్మను బలవంతం చేసి. ఆమె ఏమంటదంటే ఆమె సమర్పణ కలిగిన స్త్రీ అన్నమాట. అయ్యా మా ఇంటికి వచ్చి ఉండుడి, వెళ్ళిపోమని కాదు, మా దగ్గరికి వచ్చి ఏం చేయమంటుంది, ఉండండి, ఇక్కడ ఉండి పరిచర్య చేయండి. ఆమె ఆశ చూడండి, ఎంత ఆతిథ్యం చేసే మనసు అంటే. ఆమె ఏమంటుందంటే మా ఇంటికి వచ్చి ఇక్కడ అంతే ఉందా, ఏమంటుంది, ఉండమంటుందా వెళ్ళిపోమంటుందా? ఏమంటుంది చూడండి 15వ వచనంలో, నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసిన. అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికాడ ఉండండి, మా ఇంటికాడ బస్ చేయండి, మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను, మా ఇంటికి రండి అని ఏం చేస్తుంది ఆమె, వేడుకుని బలవంతం చేస్తుందంట. బలవంతం అంటే ఏంటి? బలవంతం అంటే ఏంటి? కొన్నిసార్లు మన ఇంటికి ఎవరన్నా వస్తారనుకోండి, భోజనం టయానికి వస్తారనుకోండి, ఎవరు బంధువులు ఎవరో ఒకరు వస్తారు, మనకు ఇష్టం లేకపోతే ఏమంటామంటే అన్న భోజనం చేయండి అన్న అంటాం. అంటే వద్దులమ్మా అంటే సరే సరే తిన్నారన్నా, సరే ఓకే అంటాం. అయితే బలవంతం అంటే ఏంటి? అన్న ఖచ్చితంగా మీరు ఒక ముద్ద తినాలి, తినేదాకా ఇడిచిపెట్టరు అనమాట, తినేదాకా ఇడిచిపెట్టరు. పాత నిబంధనలు ఇంకొక ఆమె ఉంది, ఆమె కూడా ఏం చేసిందంట, బలవంతం చేసిందంట దైవజనుని. ఏం చేసింది ఆమె? 2వ రాజుల గ్రంథము చూడండి, 2వ రాజులు 2వ రాజుల గ్రంథము. ఆమె కూడా బలవంతం చేసిందంట. 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేసు వచ్చెను కదా. ఆమె బలవంతం చేసిందంట, అయ్యా మా ఇంటికి రావాలి, మీరు వచ్చినప్పుడల్లా మా దగ్గరికి వచ్చి మీరు ఏం చేయాలి, భోజనం చేయాలి. బలవంతం చేసిందంట, బలవంతం చేసిందంట. అంటే ఆ దేవుని బిడ్డలంటే అంత ఆశ, దేవుడు అంటే ఆశ, దేవుడు అంటే మక్కువ కదా. లూదియా కూడా ఏం చేస్తూ వచ్చిందంట, ఈమైతే అయా భోజనం చేసి లేకపోతే మీరు వచ్చి కాసేపు ప్రార్థన చేసి వెళ్ళడానికి కాకుండా ఈమె ఏమంటుందంటే ఏమంటుంది చూడండి 15వ వచనంలో, అపొస్తలుల కార్యములు 16-15. నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని ఆయన మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకుని మమ్మను బలవంతం చేసిన. అంటే వాళ్ళ ఇంటికాడ ఉండాలంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళు? అపొస్తలుడైన పౌలు, శీల, తిమోతి, లూకా, ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళు? ఒక్కడే కాదు ఆయన. వాళ్ళందరికీ రోజు భోజనాలు వండి పెట్టాలంటే ఒక 10 రోజులు ఉండాలనుకోండి, 10 రోజులకి ఎంత ఖర్చు అయింది? భోజనాలని, వాళ్ళకి టీలని, టిఫిన్లని, తర్వాత వాళ్ళ బట్టలు గుంజటం, ఇదంతా ఎంత 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 కష్టంతో కూడిన పని అది కదా. అయితే ఆమె వచ్చి అంటుంది, మీరు వచ్చి మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, ఇక్కడ ఉండి పరిచర్య చేయండి అంటే ఆమెకున్నటువంటి ఆతిథ్యం చేసేటువంటి మనస్సు. బైబిల్లో ఉంది, ఆతిథ్యం చేయ మరవకుడి అని. కొంతమంది ఎరుగకయే ఏం చేశారంట, దేవదూతలకు ఆతిథ్యం చేశారంట. ఎరుగకయే వాళ్ళు దేవుని దూతలని ఎరక్కే వాళ్ళకి ఆతిథ్యము చేశారంట. కాబట్టి బలవంతం చేస్తూ వచ్చిందంట ఈమె కూడా. అయినా సరే వాళ్ళకున్న ఒత్తిడిని బట్టి అక్కడికి వెళ్ళలేకపోయినారు, కానీ తర్వాత వెళ్తారనమాట. తర్వాత చివరి వచనం చూడండి, చివరి వచనంలో అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనం. వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరులను చూసి ఆనందించి బయలుదేరి పోయి. లూదియా ఎక్కడుందంటే ఎక్కడుంది ఆమె? ఫిలిప్పీలో ఉంది లూదియా. పౌలంట తిరిగి తర్వాత ఎప్పుడుకో ఒకసారి పౌలు గారు వెళ్ళినప్పుడంట అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మందిరమే కట్టబడిందంట. ఫిలిప్పీ సంఘాన్ని కట్టింది ఆమె ఫిలిప్పీ సంఘాన్ని కట్టిందంట. అందుకని ఫిలిప్పీ సంఘం గురించి అపొస్తలుడైన పౌలు అంటాడు చూడండి, ఒక మాట చదువుకుందాం ఫిలిప్పీ సంఘం గురించి. అక్కడ సంఘమే ఏర్పడిపోయిందంట. ఫిలిప్పీకి రాసిన పత్రిక
ఒకటో అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పి 1:1. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. ఇక్కడ ఎంతమంది ఏర్పడిపోయినారు ఫిలిప్పీలో? ఒక సంఘమే. ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు, అధ్యక్షులను, పరిచారకులను ఉన్నారంట కదా. ఎంత గొప్ప విషయం చూడండి. ఆమె ఇంట్లోనంట మందిరం కట్టేసిందంట, ఇల్లే మందిరంగా తయారు చేసేసిందంట. ఎంత దైవభక్తి కలిగి ఉందంటే ఆమె వాళ్ళ ఇంటినే ఒక మందిరంగా తయారు చేసేసిందంట. ఎంత విశ్వాసము ఆమెకు ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘాన్ని ఆమె ద్వారానే స్థాపింపబడిందంట. ఆమె ద్వారానే ఫిలిప్పీ సంఘం స్థాపించబడుతూ వచ్చిందంట. అంటే ఫిలిప్పీ సంఘాన్ని గురించి అందుకే పౌలు ఏమంటాడంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీ సంఘం గురించి, ఫిలిప్పీ 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియల నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నాకు నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఇవన్నీ అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలనని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నది కదా. ఆ సంఘము మరి ఆమె ద్వారా స్థాపింపబడిందని చెప్పి మరి దైవ సేవకులైన వారు అనేక మంది చెప్తూ ఉన్నారు. సంఘ చరిత్ర ఉంది ఆమెది. కాబట్టి ఆమె అంత మరి విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా మనము లూదియాని మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆమెలో ఆ గొప్ప విషయాలను మనం చూస్తూ వచ్చినాం. లూదియాలో ఏమి విషయాలు ఉన్నాయి ఆమె గురించి ఏమి రాయబడింది? ఆమె దైవభక్తి గల స్త్రీ కదా, దైవభక్తి కలిగిన స్త్రీ. తర్వాత 13వ వచనంలో నది తీరాన ప్రార్థన చేయడానికి పగలంతా తుయతైర పొడి అమ్ముకుని, ఆ యొక్క ఓదారంగు పొడి అమ్ముకుని మళ్ళా సాయంత్రానికి ఎక్కడికి వస్తుంది? నది తీరానికి వచ్చిందంట ప్రార్థన జరుగుతుంటే అక్కడికి, 13వ వచనంలో. తర్వాత ఆమె కష్టపడి కుటుంబం కొరకు ప్రయాసపడుతూ వచ్చినటువంటి ఆమెగా మనం చూస్తున్నాం. వాక్యమందు లక్ష్యముంచిన స్త్రీగా చూస్తున్నాం కదా. ఆమె రక్షణ పడింది, ఆమె ఇంటి వారు కూడా ఏం చేశారు? రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం. ఆమె విశ్వాసం కలిగిన ఆమెగా చూస్తున్నాం. తర్వాత ఆమె ఏమంటుంది? మీరు నా ఇంటికి, నేను ప్రభువునందు విశ్వాసం కలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడి, నా ఇంటికి వచ్చి ఉండండి, మా ఇంటి దగ్గర ఉండండి, మా ఇంటి దగ్గరికి వచ్చి పరిచర్య చేయండి అని చెప్పి ఆమె మాట్లాడుతూ వచ్చింది. అందుకని ఆమెకి ఆసక్తి ఉంది కనుక ఆమె సంఘాన్ని కట్టగలిగింది. ఆమెకు ఆ సమర్పణ ఉంది కనుక సంఘాన్ని కట్టగలిగింది. రాత్రికి ఆ సమయంలో మరి దేవుని బిడ్డలంగా మనం కూడా ఆ ప్రార్థన జీవితాన్ని, దైవభక్తి విషయంలో కూడా మనం కూడా దైవభక్తి కలిగి మరి మనము దేవుని కొరకై ఈ భూమి మీద మనం జీవించే బిడ్డలంగా, దేవుని కొరకై మనం రక్షణ పొందినటువంటి వారంగా. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ మారుమనసు పొందాలి, ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలి. మరి ఆమెయు ఆమె ఇంటి వారు అందరూ ఏం చేశారంట? రక్షణ పొందినారంట. మరి ఆమెలో ఈ విషయాలన్నీ మనం చూస్తూ వచ్చినాం. మరి అలాంటి గొప్ప వ్యక్తులుగా మరి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అలాంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి లూదియా యొక్క జీవితంలో మనం చూస్తూ వచ్చినాము. మరి మన ప్రార్థన కూడిక కనుక మరి ఆమె 13వ వచనంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనంలో నది తీరమున ప్రార్థన జరిగే స్థలానికి ఆమె వచ్చింది కదా. కష్టపడుతుంది. మరి ఆమె ఓదారంగు కూడా అమ్ముకుని ఎక్కడికి వచ్చింది? ప్రార్థనకు వచ్చింది. మనము ఎన్ని పనులున్నా
మనం ప్రార్థన సమయం, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలనేది మనకు లూదియా నేర్పిస్తుంది అన్నమాట. ఎంత పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా సరే ప్రార్థన సమయాన్ని దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవారంగా మనం కలిగి ఉండాలి కదా. ఆమె చూడండి ఎంత ప్రయాసపడుతూ వచ్చిందో. ఆమె మరి ఎక్కడ ఊరికి, నది అంటే ఎక్కడ ఉంటుంది, ఎక్కడో ఇళ్ళకి దూరంగా ఉంటుంది. అంత దూరమైనప్పటికీ ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళి పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యముంచి ఆ మాటలు విని రక్షింపబడి ఆ విశ్వాసం కలిగిన వ్యక్తిగా, ఒక మంచి సంఘాన్ని కట్టినటువంటి వ్యక్తిగా మనం ఆమెని చూస్తూ ఉన్నాం అనమాట. అలాంటి గొప్ప వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మనం కూడా అలాంటి వ్యక్తులంగా ఈ భూమి మీద ప్రార్థన పరులంగా, దైవభక్తి కలిగినటువంటి బిడ్డలంగా, కష్టపడే బిడ్డలంగా, మరి దేవుని వాక్యం అంటే ఇష్టపడే బిడ్డలంగా, మరి ఆయన మనం సేవించే బిడ్డలంగా, రక్షణ పొందేటువంటి బిడ్డలు, రక్షణలో ఆత్మీయంగా ఎదిగే బిడ్డలంగా, విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారంగా, విశ్వాసమందు బలపరచబడిన వారముగా, మరి దేవుని ప్రజలైనటువంటి ఆతిథ్యం చేసే బిడ్డలంగా, దేవుని ప్రజలను మనం ప్రేమించాలి. వారిని మనము ఏం చేయాలి, వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. పరిచర్యలో సహకరించే వారంగా మనం ఉండాలి. అలాంటి వ్యక్తులంగా మనం కూడా కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం.